అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు మొక్కు తీరిందా. రచన శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు. ఏసీ క్యాబిన్లో చలి మరీ ఎక్కువగా ఉన్నట్లు అనిపించడంతో లేచి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశాను. పై బెర్తుల మీద మా అమ్మాయి, అబ్బాయి రగ్గులు ముసుగు పెట్టుకుని పడుకున్నారు. కింద బెర్త్ మీద మా ఆవిడ ముడిచి పెట్టుకుని ఉంది. క్యాబిన్ అంతా పల్చటి నీలం కాంతి. నేను నా బెర్త్ మీద వాలాను. కుదుపు తెలియకుండా మెత్తగా చీకట్లో పరుగులు తీస్తోంది కంబద్ ఎక్స్ప్రెస్. టైం 10:30. ఎగ్నూర్ స్టేషన్లో మేము ఈ బండెక్కి అప్పుడే 2 గంటలు. నాగపట్టణానికి మా ప్రయాణం. ఈ రూట్లో ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. మధ్యలో ఏం స్టేషన్లు వస్తాయో కూడా తెలియదు. చూడ్డానికి కూడా ఏం కనిపించకుండా ఏసీ కంపార్ట్మెంట్లో ఉన్నాం. నాగపట్నం తెల్లవారుజాము 5 వచ్చేస్తుందట. నిద్రలో మా ఆవిడ కదిలింది. గాజుల గలగల. తను హాయిగా నిద్రపోతోంది. మొహంలో 14 ఏళ్ల క్రితపు మొక్కు తీరబోతోందన్న తృప్తి. అవును, ఈ మొక్కు సరిగ్గా 14 ఏళ్ల క్రితంది. తను మా అమ్మాయి ప్రసవానికి ముందు మొక్కిన మొక్కు. బాగా నొప్పులు రావడంతో మా అత్తగారు, బావమరిది తనని ఆటోలో తీసుకెళ్తున్నారట. మొదటి కాన్పు కావడంతో తనకి అమితమైన భయంగా ఉంది. మసాబ్ ట్యాంక్ దాటాక లక్డీ కపూల్కి యువతల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పెద్ద ఊరేగింపు. కళ్ళు చెదిరిపోయే లైట్ల మధ్య మేరీ మాతను ఊరేగిస్తున్నారట. ఆటోలోనే డెలివరీ అయిపోతుందేమో అని హడలిపోయిందట మా ఆవిడ. అసలు సుఖప్రసవం అవుతుందో లేదో అనే బెంగ ఒక పక్క. ఆ ఊరేగింపు చూస్తే చిన్నతనంలో చూసిన మేరీమాత సినిమా, అందులోని సాగర తీర సమీపాన అన్న పాట గుర్తుకొచ్చాయట. కష్టాల్లో కన్న తల్లిలా భక్తుల్ని కాపాడే వేళాంగని మేరీమాత కళ్ల ముందు కనిపించినట్లయిందట. పురుడు సవ్యంగా వచ్చి అమ్మాయో అబ్బాయో ఆరోగ్యంగా పుడితే ఇంటిల్లి పాది వేళాంగని వస్తామని మొక్కుకుందట. ఆ క్షణంలో వేల్పుల మొక్కులు 1000 ఏళ్లంటారు. ఆ మొక్కు తీర్చుకోవడానికి మాకిప్పటికి కుదిరింది. ఎండల్లో తిరగడం ఇష్టం లేక వర్షాలు ఆరంభం అయ్యాక కొత్తలో పిల్లలకు ఓ వారం స్కూల్ పోయినా పర్వాలేదని జూలై మొదటి వారంలో ఎల్టీసీ పెట్టుకుని ప్రయాణమయ్యాం. హైదరాబాద్ నుంచి ముందు తిన్నగా తిరుపతి వెళ్ళాం. రాజమండ్రి నుంచి మా అత్తగారు, బావమరిది, వదినగారు, మరదలు అంతా కుటుంబాలతో వచ్చారు. తిరుపతి నుంచి అంతా మద్రాసు వచ్చాం. వాళ్ళు మద్రాసులో ఆగిపోయారు. మా కుటుంబం మాత్రం ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాం. కంప్యూటర్ల పుణ్యాన ఈ రిజర్వేషన్లన్నీ హైదరాబాదులోనే చేయించేశాను నేను. మళ్ళీ రేపు ఇదే ట్రైన్కి మద్రాసుకి తిరుగు రిజర్వేషన్ అయిపోయింది మాకు. ఈ ప్రయాణం మొదలైనప్పటి నుంచి మా ఆవిడకి ఒకటే కంగారుగా ఉంది. తెల్లవారి నాగపట్నంలో దిగుతాం. అక్కడి నుంచి వేలాంగణి బస్సులో వెళ్ళాలి. బస్సు ఎప్పుడు దొరుకుతుందో, ఎంత దూరం ప్రయాణమో, వేలాంగణి దర్శనానికి ఎంత టైం పడుతుందో, తిరిగి రాత్రి రైలుకి అందుకోగలమో లేదో ఒకటే బెంగగా ఉందావిడికి. రైలేదో స్టేషన్లో ఆగింది. విండో కర్టెన్ పక్కకి జరిపి చూశాను. మసకగా కనిపిస్తోంది. తమిళం బోర్డు. అర్థం కాలేదు. బయట చినుకులు పడుతున్నట్లుగా ఉన్నాయి. పల్చగా జనం అటూ ఇటూ పరిగెడుతున్నారు. మళ్లీ రైలు కదిలింది. కర్టెన్ లాగేసి వెల్లకిలా పడుకున్నాను. అప్పుడే ఇల్లు వదిలి 4 రోజులు. బాగా అలసిన శరీరం విశ్రాంతిని కోరుతోంది. కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి. మళ్లీ ఎవరో క్యాబిన్ తలుపు చప్పుడు చేస్తున్న శబ్దానికి మెలకు వచ్చింది. టైం 5. మరో 10 నిమిషాల్లో నాగపట్నం వస్తోంది సార్, డోర్ తీయగానే చెప్పాడు తెలుగు అటెండెంట్. ఆ మాటలకి మా ఆవిడ ఒక్క ఉదుటన లేచి పిల్లల్ని తట్టి లేపింది. 3 సూట్ కేసులు ఎగ్నూర్ స్టేషన్లో క్లాక్ రూమ్లో పెట్టుకుని మాతో ప్రయాణానికి ఒక సూట్ కేసు మాత్రం తెచ్చుకున్నాం. సూట్ కేసు మా అబ్బాయి పట్టుకున్నాడు. వాటర్ క్యాన్ మా అమ్మాయి. హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుంది మా ఆవిడ. నేను 2 చేతులు ప్యాంట్ జేబుల్లో పెట్టుకున్నాను. నాగపట్నం చాలా చిన్న స్టేషన్. రైల్లో చాలామంది అక్కడ దిగిపోయారు. రైలు కొంచెం పైకి నాగూరు దాకా వెళుతుందట. స్టేషన్లో ఒక్కడంటే ఒక్కడే కూలీ కనిపించాడు. మాకు కూలీ అవసరం లేదు. మా వాళ్లని ఒక పక్కన నిలబడమని చెప్పి నేను స్టేషన్ మాస్టర్ రూంలోకి వెళ్ళాను.
రిటైరింగ్ రూమ్ అడగడం కోసం. ఆయన తమిళంలో ఏదో చెప్తున్నాడు. తమిళ్ తెలియదు. 2 రోజులు మద్రాసులో ఉండి నేర్చుకున్న వాక్యం అది. స్టేషన్ మాస్టర్ ఇంగ్లీష్ కూడా తమిళంలాగానే ధ్వనించింది. ఆయన చెప్పినట్లుగా బయట ఉన్న కౌంటర్లోంచి రిటైరింగ్ రూమ్ టిక్కెట్లు తెచ్చాను. మేం 4 కాబట్టి 140 రూపాయలు ఛార్జ్ చేశారు. రిటైరింగ్ రూమ్ తలుపు తీయగానే ఎన్నాళ్ల నుంచో వాడనట్లుగా అదో రకం ముక్క వాసన. రూమ్ మాత్రం నమ్మశక్యం కానంత విశాలంగా హైదరాబాదులో మా ఇల్లంతుంది. కాసేపు రెస్ట్ తీసుకుందాం. మంచం మీద వాలాను నేను. రెస్ట్ కోసం రాలేదు మనం, మొక్కు తీర్చుకోవడానికి. బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటూ అంది మా ఆవిడ. తను స్నానం చేశాక పిల్లలిద్దరూ బ్రష్ చేసి స్నానం చేసి వచ్చారు. అప్పుడు నేను లేచాను. 4 తయారై రిటైరింగ్ రూమ్ నుంచి బయటకొచ్చేసరికి 7:30 అయింది. బయట ముసురు, రివ్వున గాలి. నేను ఆ పాత తాళం కప్ప పడిందో లేదో అని లాగి చూస్తుంటే త్వరగా మళ్ళీ రాత్రికి రాగలమో లేదో తొందరపడిపోతోంది మా ఆవిడ. అసలే సముద్రపొడ్డు. ఏ తుపానో పట్టుకుంటే దారిలో చిక్కుపడతాం. మళ్ళీ తనే అంది, కాటుక పులుముకున్నట్లున్న ఆకాశం వైపు ఆందోళనగా చూస్తూ. మేం చూడకుండా మద్రాసులో కొన్న బంతి తనతో తెచ్చుకున్నట్టున్నాడు మా అబ్బాయి. అది చేయి జారిందో వాడే విసిరాడో ప్లాట్ఫామ్ ఈ వైపు చివరికంటా దొర్లిపోయింది. మేం బయటకెళ్లడానికి ఆ వైపుకు వెళ్ళాలి. ప్లాట్ఫామ్ మీద మరో పిట్ట కనిపించడం లేదు. మా అబ్బాయి, మీరు నడుస్తూ ఉండండి, బంతి తీసుకొచ్చేస్తాను అంటూ ఆ వైపుకు పరిగెత్తాడు. మేం 3 నడుస్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్కి చేరుకోకముందే, మమ్మీ, డాడీ, మరి మరి పరిగెత్తుకొచ్చిన మా అబ్బాయి ఆయాసపడుతున్నాడు. ఎందుకంత పరుగు? కోప్పడింది మా ఆవిడ. ఓ వగర్చేలా పరిగెత్తాలా? మరే మమ్మీ, అక్కడ బెంచ్ మీద ఒక ఆంటీ పడుకునుంది. అరవంలో ఏదో అంటోంది. నాకు పూర్తిగా అర్థం కాకపోయినా మిమ్మల్ని పిలవమంటోందని అనుకుంటా. పాపం, ఏడుస్తోంది. అప్పుడు చూశాను నేను. ఆ చివరి వైపు ఆరుబయట సిమెంట్ బెంచీ మీద ఎవరో పడుకునున్నారు. ఆకుపచ్చ చీర. మనకి టైం ఎక్కడుంది? మళ్ళీ ఆ చివరికి వెళ్లాలని లేనట్లుగా ఉంది మా ఆవిడకి. ఆ ఆంటీ పొట్ట పట్టుకుని గట్టిగా ఏడుస్తోంది మమ్మీ. పెద్దవాళ్లు ఏడవడం విచిత్రంగా ఉన్నట్లుంది వాడికి. ఒకసారెళ్ళి చూసొద్దాం పదా. నా వెనక రాక తప్పలేదు మా ఆవిడికి. ఆ బెంచీ మీద ఒక 30 ఏళ్ల స్త్రీ బాధతో మెలికలు తిరిగిపోతోంది. నెలలు నిండినట్లుగా పొట్ట చాలా ఎత్తుగా కనిపిస్తోంది. చీర మీద రక్తస్రావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె చేతులు జోడించి తమిళంలో ఏదో చెప్తోంది. భాష తెలియకపోయినా ఈ గండం నుంచి తనని గట్టెక్కించమని అర్థిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమైపోతోంది. బయటకు తీసుకెళ్లి ఏ రిక్షాయో ఎక్కించి ఆస్పత్రికి పంపిద్దాం, జాలిగా అన్నాను నేను. ఈవిడ నడవగలగడం అనుమానమే. మా ఆవిడ అన్నది నిజమే. ఆమె తనంతట తాను నడిచే స్థితిలో లేదు. నువ్వు సాయం పట్టకూడదు? నేనా? ఆదిరిపడింది మా ఆవిడ. ఇంకా నయం, శుభ్రంగా తలారా స్నానం చేసి మేరీమాత దర్శనానికి బయలుదేరాను. ఆ రక్తం అది అంటుకుంటే మళ్ళీ తలస్నానం చేయాలి. అయినా మనకి మొక్కు తీరడం ముఖ్యం. టైం లేనప్పుడు అక్కర్లేనివన్నీ ఎక్కడ నెత్తికెత్తుకుంటాం? అవతల రైల్వే ఉద్యోగులు ఎవరికైనా చెప్దాం పదండి. ఈసారి మా ఆవిడను అనుసరించక తప్పలేదు నాకు. బయటకు వెళ్లే గుమ్మంలోనే చిన్న బంకు లాంటిది ఉంది. అందులో ఎవరో ముసలి మనిషి ఉన్నాడు. ఇంగ్లీష్లో అతనికి ఆ స్త్రీ గురించి చెప్పాను. అర్థం కాలేదు. హిందీలో చెప్పాను. అది తెలిసినట్లేదు. కౌంటర్లో ఉన్న క్లర్క్ ఎవరికైనా చెప్పండి, ఆలస్యం అయిపోతోందని అసహనంగా అంది మా ఆవిడ. కౌంటర్లో ఉన్న మనిషికి ఇంగ్లీష్లో అంతా వివరించాను. ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ బెగ్గర్ అన్నాడు ఎంతో తేలిగ్గా. మేబీ, బట్ షీ ఈజ్ ప్రెగ్నెంట్, సఫరింగ్ విత్ సివియర్ పెయిన్స్ అండ్ బ్లీడింగ్. యూ మస్ట్ హెల్ప్ హర్ అన్నాను కొంచెం ఆవేశంగా. చెప్పారుగా, ఇక పదండి. మోచేత్తో పొడిచింది మా ఆవిడ. స్టేషన్ బయట రోడ్డు మీదకొచ్చాం. చుట్టుపక్కల అన్నీ నాన్ వెజ్ హోటల్స్. ఒక్కటే చిన్న వెజిటేరియన్ హోటల్ ఉంది. బతుకు జీవుడా అనుకుని లోపలికెళ్ళాం. ఒక ముసలి పంచకట్టు అయ్యర్ అరిటాకు ముక్కలు తెచ్చి మా ముందు పరిచాడు. అరవంలో ఏదో అడిగాడు.
ఇడ్లీ వడ అన్నాను జవాబుగా. అందరి ఆకుల్లోనూ 2 ఇడ్లీలు ఒక వడ వేశాడు. కొబ్బరి పచ్చడి వడ్డించాడు. చిక్కటి సాంబార్ కూడా తెచ్చి ఆకులో పోశాడు. టిఫిన్ అయ్యాక కాఫీలు తాగాం. బిల్లు చెల్లిస్తూ కౌంటర్లో ఉన్న మనిషిని వేళాంగణి గురించి వివరాలు అడిగాను. షరా మామూలే. జవాబు తమిళంలోనే. అర్థమైందేమిటంటే కొంచెం ముందుకెళితే బస్సు దొరుకుతుందని, అరగంట ప్రయాణం అని. మేం 5 నిమిషాలు ఎదురు చూసేసరికే బస్సు వచ్చేసింది. వేళాంగణికి ₹2 టికెట్. బస్సు కదిలింది. బాగా వెనకబడిన ప్రాంతం అనిపించింది. రొయ్యల చెరువులను దాటుకుంటూ 9 మమ్మల్ని వేళాంగణిలో దింపేసింది బస్సు. తిరుపతిలో ₹30 ప్రత్యేక దర్శనం క్యూలో 6 గంటల నిలువు కాళ్ల జపం చేస్తేనే కాని ఏడుకొండలవాడి దర్శనం లభించలేదు మాకు. ఇక్కడ 1/2 నిమిషంలోనే మేరీమాత దర్శనం అయింది. విశాలమైన చర్చ్. ఎంతో శుభ్రంగా, గంభీరంగా, నిశ్శబ్దంగా ఉంది. మేరీమాత విగ్రహం దయను కురిపిస్తూ ఎంతో మనోహరంగా ఉంది. కొందరు విగ్రహం ముందు కొద్ది దూరంలో తలమీదుగా చీరకొంగు కప్పుకొని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటున్నారు. కొందరు క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. ఎక్కడా డబ్బు ప్రస్తావన లేదు. మా ఆవిడ మా అమ్మాయి చేత ప్రత్యేకంగా దండం పెట్టించి హుండీలో డబ్బు వేయించింది. అరగంటలో యువతలకొచ్చాం. అటూ ఇటూ ఉన్న దుకాణాలను దాటుకుని పర్లాంగు దూరంలో ఉన్న సముద్రపు ఒడ్డుదాకా నడిచి వెళ్ళాం. అక్కడ సముద్రం కూడా మేరీమాత విగ్రహంలా ఎంతో ప్రశాంతంగా ఉంది. పొద్దున్న ఉన్న ఈదురుగాలి ఇప్పుడు లేదు. పల్చగా ఎండ. నలుగురం కొబ్బరి బొండాలు తాగాం. పంచదార కలిపినంత తీయగా ఉన్నాయి నీళ్లు. అక్కడి వాతావరణానికి ముగ్ధులైన పిల్లలు, మీ కెనరా బ్యాంక్ బ్రాంచ్ ఇక్కడ ఉంటే ఎంచక్కా ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చేసి ఉండేవాళ్ళం డాడీ అన్నారు. ఎందుకు? ఎక్కడా స్కూల్ కనిపించడం లేదనా? ఇక బయలుదేరండి అన్నట్లుగా చీరకి అంటుకున్న ఇసుక దులుపుకుంటూ లేచింది మా శ్రీమతి. తిరిగి వస్తూ గవ్వలతోనూ ఆల్చిప్పలతోనూ చేసిన డెకరేటివ్ సామాగ్రి కొంటూ నా సహనానికి పరీక్ష పెట్టింది. మేం నాగపట్నానికి తిరిగొచ్చేసరికి 1 గంట అవుతోంది. పొద్దున్న టిఫిన్ తిన్న హోటల్లోనే అరిటాకుల్లో అన్నం తిని రిటైరింగ్ రూమ్కి బయలుదేరాం. నా మనసంతా పొద్దున్న చూసిన గర్భిణీ స్త్రీ మీదే ఉంది. ఇప్పుడెలా ఉందో? ఆ రైల్వే ఉద్యోగి ఆమెను ఆస్పత్రికి తరలించాడో లేదో? ప్లాట్ఫామ్ మీదకి రాగానే ఆ చివర గుంపుగా ఉన్న 10 మందిని చూడగానే నా మనసు కీడును శంకించింది. నలుగురం గబగబా ఆ వైపుకు వెళ్ళాం. పొద్దున్న బాధతో విలవిల్లాడిన స్త్రీ ఏ జీవం లేకుండా నిశ్చలంగా నేల మీద. ఆ ప్రక్కనే ఇంకా కళ్ళు తెరవకుండానే కళ్ళు మూతబడిన బిడ్డ. నా హృదయం వికలమైంది. మా ఆవిడ మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. ఏమనుకుందో? పర్సులోంచి ₹100 నోటు తీసి ఆ స్త్రీ పక్కన ఉంచింది. నిశ్శబ్దంగా నలుగురం రూంలోకొచ్చేశాం. ఆ రాత్రి తిరుగు ప్రయాణం అయ్యాం. రైలు కదలగానే, అమ్మయ్యా, ఇప్పటికి నా ప్రాణం కుదుటపడింది, ఎన్నేళ్ల మొక్కో ఈనాటికి తీరింది అంది శ్రీమతి ఆనందంగా. మొక్కు తీర్చడానికి 1000 మైళ్లు ప్రయాణించి గంటల తరబడి ఓపిగ్గా క్యూలో నిలబడే మనిషి ఆపదలో ఉన్న తోటి మనిషి కోసం 10 నిమిషాలు వెచ్చించడానికి ఆలోచిస్తాడు. మేరీమాత నీకు చేసిందనుకుంటున్న ఉపకారానికి మొక్కుబడిగా ఇక్కడికొద్దాం అనుకున్నావు. అంతకంటే పొద్దున్న కష్టంలో ఉన్న తోటి స్త్రీని ఆదుకుని ఉంటే, ఒకవేళ ఆ పని వల్ల ఆవిడను దర్శించుకోలేకపోయినా నీ మొక్కు తీరినట్లుగా ఆ తల్లి ఆశీర్వదించి ఉండేదేమో అన్నాను నేను. మా ఆవిడ ఏమీ మాట్లాడలేదు. బహుశా తన మొక్కు తీరిందో లేదో అని ఆలోచనలో పడినట్టుంది. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రికలో 1996 సెప్టెంబర్ సంచికలో ప్రచురింపబడింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.